డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సైకో పాలనతో రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశారని, జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్ కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో ఇక 56 కోట్లకు పైబడి ప్రపంచ స్థాయి రాజధానిని చూడబోతున్నామని, ఇక వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక 11 సీట్లకే పరిమితం అయిందని విమర్శించారు. అలాగే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలు తీసుకుంటే సిపిఎస్ రద్దు అన్నారు, వికలాంగ పెన్షన్ పెంచుతామన్నారు, అదేవిధంగా మద్యపాన నిషేధం అన్నారు, అదేవిధంగా 30 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా అన్నారు. ఇలాగా ఎన్నో హామీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అన్నారు. వాళ్ళు అన్ని 26 నుంచి 30 పథకాలు తీసి పక్కన పడేశారు. ఎక్కడ బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఎక్కడ ఇవ్వనమైన అనేక కార్పొరేషన్లు ఓపెన్ చేశారు. సెట్టిబల్జీ కార్పొరేషన్ అన్నారు, గౌడ్ కార్పొరేషన్ అన్నారు, ఇలా రకరకాల కార్పొరేషన్లో ఓపెన్ చేసి రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఎక్కడా కూడా ₹1 నిధులేసిన వైనం లేదు. ఒక్కొక్కటిగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని సర్వనాశనం చేశారు. ఎంత దారుణం అంటే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ని అమర్ రాజా, కియా, జాకీ లాంటి ఫ్యాక్టరీని ఎక్స్పాన్షన్ కూడా చేయనివ్వకుండా కేవలం కమిషన్ల కోసం వాళ్ళు తరిమి కొట్టారు. సైకో పాలన. మరి ఆ పాలనకి స్వస్తి పలికి 11 సీట్లకు పరిమితం చేసినా సరే బుద్ధి లేకుండా మళ్ళీ